హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ ఉప్లా జాబ్ అప్డేట్స్. మీకోసం అయితే నేను ఒక మంచి నోటిఫికేషన్తో అయితే మళ్ళీ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ బంధన్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంది ఏం కదా అని చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా కోసం కాదు, మీకోసం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్, వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా ఏం కథ ఏం లక్షణ పడేది అయితే మీకు తెలిసే ఛాన్స్ ఉంటుంది. అలా కాదని కొంచెం వీడియో చూసి స్కిప్ చేసి మళ్ళీ మీకు ఏది అర్థం కాక కామెంట్ చేసి అది నేను రిప్లై ఇవ్వకపోతే మీరు ఫీల్ అయ్యి మళ్ళీ కామెంట్ చేసి ఇదంతకంటే కొంచెం టైం ఉన్నప్పుడు వీడియోని మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ థ్యాంక్ యూ. ఇక దాని తర్వాత ఇప్పుడు విషయంలోకి వస్తే సేల్స్ ఆఫీసర్ ఇన్ కరీంనగర్ అని చెప్పేసి బంధన్ బ్యాంక్ జాబు అయితే రిలీజ్ అయింది. లొకేషన్ అయితే కరీంనగర్గా ఇచ్చిండు. అప్లై బిఫోర్ 11 ఏప్రిల్ 2024 అన్నాడు. జీతం అయితే 3,25,000 నుంచి వెళ్ళి 5,50,000 ఏడాది జీతం అయితే ఇచ్చిండు. పర్ యానం శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వీళ్ళ డిస్క్రిప్షన్ కనుక ఒకసారి చూసినట్టయితే Are you hungry to have next step to your banking career in Karimnagar అని చెప్పేసి అయితే వాళ్ళు క్వశ్చన్ ఇచ్చి బంధన్ బ్యాంక్ యాక్టివ్లీ హియరింగ్ యాజ్ ఏ బ్యాంక్ సేల్స్ ఆఫీసర్ జాబ్స్ ఇన్ కరీంనగర్ ఎట్ ఆల్ రెఫరబుల్ బిలో డిస్క్రిప్షన్ టు గెట్ నో మోర్ అబౌట్ అప్లికేషన్ ఫర్ దిస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సేల్స్ ఆఫీసర్ అని ఒక రోల్ అయితే ఇచ్చారు. తర్వాత ఛానల్ అయితే బిజినెస్. ఇక జీతం ఇందాక చెప్పుకున్నాం 3.25 నుంచి వెళ్ళి 5.5 వరకు అయితే పర్ యానం పిఎల్గా ఇచ్చిర్రు. హౌ టు అప్లై అంటే ఏమన్నా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తర్వాత ఇచ్చారు. మినిమం 6 to 8 months ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అది మార్కెటింగ్లో సేల్స్లో ఉండాలి. అది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా పర్లేదు, నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ అయినా ఫైనాన్స్ బ్యాంకింగ్ అయినా పర్లేదు అని చెప్పేసి అయితే అన్నారు. ఇక దాని తర్వాత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి అని అన్నారు. తర్వాత లోకల్ లాంగ్వేజెస్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి అని చెప్పేసి అయితే అన్నారు. తెలుగు, హిందీ, దాంతోపాటు ఇంగ్లీష్ కూడా కొద్దిగా వచ్చి ఉండాలి అని అన్నారు. ఇదైతే కరీంనగర్కు సంబంధించిన జాబు. ఇక్కడ మనం అప్లై చేసుకునే విధానం అయితే సబ్మిషన్స్ ఆఫ్ రెజ్యూమ్ ఆఫ్టర్ రీడింగ్ ఫుల్ డిస్క్రిప్షన్ టు వర్క్ అని అయితే అన్నారు. మనం ఏదైతే రెజ్యూమ్ని అయితే పంపిస్తామో వాళ్ళ బ్యాంక్ హెచ్ఆర్ మన రెజ్యూమ్ని అయితే మొత్తం చదివి మనకైతే మన రెజ్యూమ్ వాళ్ళకు సూటబుల్ అనిపిస్తే షార్ట్ లిస్ట్ చేస్తారంట. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తారంట. ఇంటర్వ్యూలో మనకైతే పిలిచిన ఒకరిస్తారు. వీళ్ళ అఫీషియల్ సైట్ అని బట్టి బంధన్ బ్యాంక్ /join/our team అనే వెబ్సైట్కి మీరైతే లాగిన్ అయ్యి అక్కడ నుంచి అయితే మీరు మీ రెజ్యూమ్ని అయితే షేర్ చేయాల్సిన అవసరం అయితే. మాకు వేరే జాబ్ ఏదైనా కావాలి అనుకుంటే ఈ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ జాబ్ కోసం కనుక మీరు ఎదురు చూస్తున్నట్టయితే మనం రీసెంట్గానే యాక్సిస్ బ్యాంకు సంబంధించి HDFC బ్యాంకు సంబంధించి నోటిఫికేషన్లు అయితే చేసినాం. అలా వెళ్ళే ముందు ఈ జాబ్ మీకు సూట్ కాకపోతే ఆ జాబ్ని చూసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అది సూట్ అయితే దానికి అప్లై చేసుకోండి. ఇది జాబు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను మీకు అందించాను. ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ నోటిఫికేషన్ చేస్తున్నానో అది, తర్వాత అప్లికేషన్ లింక్స్ కూడా ఉంచే ప్రయత్నం చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటివరకు ఓపిక్గా ఈ వీడియోని చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా మీకు అనిపించి ఉంటుంది. కాబట్టి వీడియోని అయితే ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.